రేపు విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ జరగబోతుంది. టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోవడం ఇది మూడోసారి. ఇంతకుముందు 2017లో చివరిసారి ఫైనల్లో ఆడింది. అయితే మొట్టమొదట 2005లో భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకునే అవకాశం దగ్గర వరకు వచ్చింది. గత రెండు ఫైనల్స్లోనూ భారత జట్టు ఓటమిని ఎదుర్కొంది. 2005లో ఆస్ట్రేలియా చేతిలో, 2017లో విజయం అంచున ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తొలిసారిగా వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుంది. ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్కు అంతా సిద్ధమైంది. నవంబర్ 2న ఆదివారం నాడు నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరగబోతుంది. సెమీఫైనల్స్లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్ దక్షిణాఫ్రికాతో ఫైనల్లో తలపడబోతుంది. ఇక స్మృతి మంధానా, జెమిమా రోడ్రిగ్స్లు టోర్నీలో టాప్ స్కోరర్స్గా ఉన్నారు. స్మృతి మంధానా ఈ టోర్నీలో 500కు పైగా రన్స్ చేసింది. జెమిమా ఫుల్ ఫామ్లో ఉంది. పైగా హర్మన్ ప్రీత్ మిడిల్ ఆర్డర్లో వచ్చి ఫినిషనర్గా రాణిస్తోంది. అటు సెమీస్లో ఆస్ట్రేలియాపై 338 పరుగుల హైయెస్ట్ రన్స్ను చేజ్ చేయడం విమెన్ టీమిండియాలో కాన్ఫిడెంట్ను పెంచుతోంది. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విషయానికొస్తే లారా గూడ్విన్, మారిజ్ కౌచర్ ఓపెనింగ్ బలమైన స్టార్ట్స్ను ఇస్తోంది. కౌచర్ 400+ రన్స్ చేసింది. బాబెట్టే, డి బ్రూయిన్ మిడిల్ ఆర్డర్లో మంచి సపోర్ట్ ఇస్తోంది. బౌలింగ్లో దీప్తి శర్మ, రాణి చౌహాన్ స్పిన్ కాంబో డెత్ ఓవర్స్లో మంచి ఫలితాలు రాబడుతున్నారు. 20కి పైగా వికెట్లు తీసిన రికార్డు దీప్తి సొంతం. వీరికి రీనా అరుణ పేస్ తోడవడం ప్లస్ పాయింట్స్. ఇక దక్షిణాఫ్రికా విమెన్ జట్టులో అయాబొంగా, నానసి వాన్ పేస్తో అటాక్ చేస్తున్నారు. అయాబొంగా 18 వికెట్ల ట్రాక్ రికార్డుతో ఈ టోర్నీలో కొనసాగుతోంది. హోమ్ గ్రౌండ్లో భారత్ ఆడడం కలిసొచ్చే అంశం. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది. ముంబై పిచ్ బ్యాటర్ ఫ్రెండ్లీ కానీ స్పిన్కు సహకరిస్తుంది అన్న రికార్డులు ఉన్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగనుందని అంచనాలున్నాయి.